ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ముఖ చిత్రంలో కొన్ని విషయాలు యేసన్న గారు చెప్పారనమాట. ఈ ముఖ చిత్రం గురించి కొన్ని ముఖ్యమైన సంగతులు మీతో పంచుకోక తప్పలేదు. వంతెన దాడుచున్న రైలు బండి, దాని అర్థం ఏంటి? అలలచే కొట్టబడి నునుపుగా మార్చబడిన రాళ్ళు, పైన ఆకాశంలో విమానం, ఇంకా పూగిసలాడని పడవ, వీటన్నిటిని గురించి కూడా అన్నగారు చెప్పారనమాట. భావం ఏంటి, అవి ఎందుకు పెట్టారనేది ఏంటో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, లైక్ చేయండి, ఇంకా అనేకులకు షేర్ చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. Faith comes by hearing the God's word. ముఖ చిత్రం గురించి కొన్ని ముఖ్యమైన సంగతులు మీతో పంచుకోక తప్పలేదు. యేసన్న మొట్టమొదటిగా మీరు చూస్తున్నారు వంతెన దాడుచున్న రైలు బండి. పైన ఫోటోలో చూస్తున్నారు, మీకు కనబడుతుంది వంతెన దాడుచున్న రైలు బండి. నా జీవితంలో నా 17 సంవత్సరాల వయసు నుండి ఎన్నో వంతెనలు దాడుచు ప్రభు నామాన్ని మోసుకెళ్ళాను. కొన్నిసార్లు రైలు పట్టాలు తప్పినట్లు, వంతెన కూలి ఇంజిన్ పడిపోయినట్లు కలవరపడిన రోజులు ఉన్నాయి. కానీ బయలుదేరిన రైలు బండి ఓపికగా నదులు కొండలు దాడుతూ సాగిపోతున్నది. ఈ పాతరకపు బండి మొదటి శతాబ్దపు పద్ధతిలో నడిచే ఈ మినిస్ట్రీ కూడా ఇంతే. రెండోదిగా అలలచే కొట్టబడి నునుపుగా మారిన రాళ్ళు. పడవలు తిరిగినప్పుడల్లా అలలు పైకి ఎగురుతాయి. అప్పుడు దరిలో ఉన్న రాళ్ళు అదో రకంగా బాధపడతాయి. కానీ అలలే వాటి మోటుతనాన్ని మారుస్తాయి అనే సంగతి ఆ రాళ్లకు తెలియకపోవచ్చు. ఇలా నునుపైన రాళ్ల వలె కావాలి. ఫిలిప్తీయులు సర్దార్ని చంపడకు ఇది దావీదు జరిగిన సత్యం. అందుకే మన యేసయ్య మనల్ని అప్పుడప్పుడు అలలతో నునుపు చేయుచున్నాడు. అందుకు దేవునికి స్తుతించాలి. మూడోది, పైన ఆకాశంలో విమానం. ఇల్లందు అనే ప్రాంతానికి 1973లో సేవ కొరకే వెళ్ళినప్పుడు అక్కడ భక్తిగల టీచర్ కాంతమ్మ గారు ఉండేవారు. వారు నాతో, బ్రదర్ గారు, మీరు ప్రపంచమంతా విమానాల్లో తిరిగి సేవ చేస్తున్నట్లు నాకు కల వచ్చిందండి అన్నారు. అప్పటి నుండి నేను మీ కొరకే ప్రార్థిస్తున్నానండి అని చెప్పింది. నాకు నవ్వొచ్చింది. ఆ తర్వాత టీచర్ గారు కొన్నాళ్ళకు ప్రభువునందు నిద్రించారు. మరో 2 వ్యక్తులు కూడా ఇదే విషయాన్ని ప్రవచించారు. నాకైతే ఎలాగైనా యేసు ప్రభు యొక్క జన్మస్థలాన్ని చూడాలని ఆశ ఉండేది. కానీ నిరీక్షణకు ఆధారం లేని నా ఆర్థిక పరిస్థితి, చదువు లేని స్థితి నన్ను ఆ ఆశలో నుండి దూరం చేస్తూ వచ్చాయి. ప్రవచన నెరవేర్పు సమయం వచ్చింది. 1993 నుండి ఇంచుమించుగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాను. టీచర్ కాంతమ్మ గారు ఇప్పుడు జరుగుతున్న పరిచర్యను కల్లారా చూడలేదు. ఆమె పరలోకంలో నన్ను తప్పకుండా కలుస్తుంది. అప్పుడు ప్రభు ఆమెకు చూపిన కళను గురించి మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం. అమెరికా, జపాన్ దేశంలో సిటీ బస్సులో తిరిగినట్లే ప్రభు నన్ను విమానాల్లో తిప్పాడు. ఎన్నో సముద్రాలు, కొండలు దాటి వెళ్ళింది. ఈ హోసన్నా మినిస్ట్రీ నేనే కాక నాతో ఉన్న తోటి సేవకులు అనేకసార్లు నాతో విమానాల్లో తిరిగారు. ఆయా దేశాల్లో వాక్య పరిచర్య చేశాను. అందుకే ఈ ముఖ చిత్రంలో ఎగురుచున్న విమానం. 4వదిగా పూగిసలాడని పడవ. ఈ సేవా సంబంధమైన యాత్రలో విశ్వాసమును బద్దలు చేసుకొని ఎందరో మా కళ్ళ ముందే మునిగిపోయారు. మరి దేవుని శాశ్వత కృపచేత మమ్మల్ని ఈ పరిచర్యలో ఎంతవరకు కాపాడుచున్నాడు. మేము మునిగిపోకుండా ఉండుటకు మాకు ముందు యేసయ్య నడుస్తున్నాడు అనే ధైర్యాన్ని ప్రభు మాకిచ్చారు. ప్రభు మునిగి పోడు గనుక మినిస్ట్రీని తనతో గమ్యం చేరుస్తాడు. యేసే ఆల్ఫా ఒమేగా. ఇది ప్రియులారా ఈ ముఖ చిత్రంలో ఉన్న ముఖ్యమైన విషయాలు. వంతెన దాడుచున్న రైలు బండి, అలలచే కొట్టబడి నునుపుగా మారిన రాళ్ళు, పైన ఆకాశంలో విమానం, పూగిసలాడిన పడవ. అన్నగారి సేవా జీవితంలో విషయాలకి సాదృశ్యంగా ఇవి పెట్టి ఈ చిత్రంలో దాన్ని సాక్ష్య రూపంలో వివరించారనమాట.